అక్కడ చెప్పండి, ఎందుకు వీధి దీపాల విషయంలో ఎందుకు ప్రభుత్వం కావచ్చు మేయర్ కావచ్చు ఎందుకు స్పందించడం లేదు? గత సంవత్సరం నుండి మొత్తుకున్నట్టే 2 కౌన్సిళ్లలో కూడా వాళ్ళకి చెప్పినాం. ఈఎస్ఎల్ వాళ్ళది టెండర్ పూర్తయింది, కొత్త టెండర్లు వస్తాయి, అంతవరకు జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తాను. ఇదే సాకు, కుంటి సాకులు చెప్పుకుంటూ వస్తుంది. వీధులు చూస్తే అంటే విశ్వనగరం అని చెప్తారు, కానీ నగరాల్లో మొత్తం అంధకారమే. పెద్ద మనుషులు నడవడానికి లేదు. మహిళలు అవసరాలకు నిత్యావసరాలకు ఆ తర్వాత బయటికి వెళ్ళాలంటే ఎక్కడ చైన్ స్నాచింగ్లు అవుతాయని సేఫ్టీ లేదు. రోడ్లు గుంతలమయము. ఆడపిల్లలు ఇవాళ రేపు అంతా జాబులు చేస్తున్నారు, నైట్ షిఫ్ట్స్. వాళ్ళకి ఎంత టెన్షన్, అంత భయం బిక్కుతో ఉన్నారు ప్రజలు. ఎందుకు మేయర్ గారు మొద్దు నిద్రలో ఉన్నారు, ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందో అర్థమైతలేదు. గత ప్రభుత్వం అట్లనే ఉంది, ఈ ప్రభుత్వం కూడా కేవలం మేయర్ గారి మెడలో కండువా మారింది, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఎన్నో సార్లు చేసిండ్రు, కానీ ఓన్లీ పేపర్ మట్టుకే. ఇప్పుడు చూసినట్టయితే మా డివిజన్ లో రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ అన్ని కూడా ఒక జంగల్ లాగా తయారైనాయి, చెత్త కుండీలాగా తయారైనాయి. వాటర్ ని మనం రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం మనకున్నది, వాటర్ టేబుల్ ని పెంచుకోవాల్సిన అవసరం మనకున్నది. రానున్న తరాలకు ఫ్యూచర్ కి కూడా వాటర్ ఎక్కడికి వస్తుంది అంటే మనము శాంక్షన్ ప్లాన్లు ఇచ్చేటప్పుడే హార్వెస్ట్ పిట్ ఉండాలి ప్రతి ఒక్క బిల్డింగ్ లో, ప్రతి ఒక్క అపార్ట్మెంట్ లో అంటున్నారు. ఎవరు చూస్తున్నారు, ఎవరు మానిటర్ చేస్తున్నారు? ఎక్కడ కూడా ఇది మానిటరింగ్ సవ్యంగా జరగట్లేదు. ఓన్లీ నామమాత్రంగా పేపర్ మీదే ఉంది, కానీ ఎక్కడ కూడా రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా పెద్ద వైఫల్యమే. కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు, కానీ దాన్ని మానిటర్ చేసే నాయకుడు లేడు. మేయర్ గారిని కలిసి ప్రయత్నం చేస్తే ఏం చెప్తున్నారు? డబ్బుల విషయంలో చెప్తా ఉన్నారా? నిజంగా డబ్బుల విషయంలో ఉంటే మరి పనులను ఎట్టబోతున్నట్టు ప్రజలు కడుతున్నారు. అదే ఇప్పుడు మేము అందరం ప్రశ్నిస్తాము. ఇది ఎలక్షన్ ఇయర్, అందరికీ తెలుసు, మేయర్ గారికి కూడా తెలుసు. గత 4 సంవత్సరాల నుండి మేము వేసిన ప్రశ్నలకు జవాబులు కూడా లేవు ప్రాపర్ గా. సో ఇప్పుడన్నా కళ్ళు తెరుస్తారేమో, ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకంతో మనకు ఓటేసి గెలిపించినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మేము నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ చిన్న వీధి దీపాలను పట్టుకుని తిరిగితే మేము డెవలప్మెంట్ ఎప్పుడు చేయాలి? వీటి మీదనే సమస్యల మీద తిరుగుతుంటే డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తాం? ఇవాళ సైన్స్ టెక్నాలజీ ఎలా ఉంది? మన దగ్గర నుండి మిసైల్స్ పోతున్నాయి మన దేశం నుండి. మన హైదరాబాద్ చూడు, విశ్వనగరం మొత్తం అంధకారంలో ఉంది. వీధి దీపాలది కూడా ఏ పాటు కూడా చేసుకోవడానికి సరిగ్గా లేదు. సో అవన్నిటి మీద ప్రశ్నలు ఇప్పుడు మేము అందరం గలమెత్తి మాట్లాడతాం. ప్రజల పక్షాన మేము పోరాడతాం. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, మీరే కావాలని చేయట్లేదేమో, ప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తున్నట్టు వీళ్ళే చేయట్లేదేమో అని చెప్పి మీరు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. మేము పట్టించుకుంటలేమనుకుంటున్నారు, వాళ్ళకు ప్రజలకు తెలియాలి. ఇక్కడ మేయర్ గారు కూడా నిద్ర లేవాలని చెప్పి ఈ వీధి దీపాలు లేవన్నందుకు ల్యాంతర్లను తీసుకోవడం మేము రావడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క వీధిలో ఫేస్ చేస్తున్నారు, బట్ మేము కూడా ఎఫర్ట్ పెడుతున్నాము. ఇది కేవలం జిహెచ్ఎంసీ వైఫల్యము, అఫీషియల్స్ వైఫల్యము, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ విశ్వనగరంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, కమిషనర్లు మారుతున్నారు, కానీ సమస్యలు మాత్రం ఎక్కడెక్కడే ఉంటున్నాయి. ఈ రోజు హెచ్ఎండబ్ల్యూఎస్ సమస్యలు ఎన్ని ఉన్నాయంటే జిహెచ్ఎంసీకి సమన్వయ లోపం లేకపోవడం వల్ల రోజు పొద్దున్న లేస్తే డ్రైనేజ్ ఓవర్ఫ్లో కావడం. మా డివిజన్ లో ఎయిర్టెక్ వెహికల్ లేక 8 ఏళ్ల నుంచి ఎయిర్టెక్ వెహికల్ లేదు. సమస్యలు మాత్రం ఎక్కడెక్కడే ఉన్నాయి. ఈ రోజు వర్షాకాలము ముందే, ఈ సంవత్సరం ముందే వచ్చింది. ఆ డీసిల్టింగ్ మాత్రం పెండింగ్ లో ఉంది. ఆ హార్వెస్టింగ్ పిట్లు ఉండవు. వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్య తీరకపోతే, అందులో సిల్ట్ తీయకపోతే సమస్యలు ఎలా తీరుతాయి? మమ్మల్ని ఓటేశారు కాబట్టి మమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తారు, కానీ వాళ్ళకి చెప్పలేం కదా. మేము కాంట్రాక్టర్లు రావట్లేదు, ఇట్లా వెహికల్ లేదు అని చెప్పలేం కదా. మేము ఈ అధికారులు మాత్రం పంపిస్తాం, ఈ రోజు పంపిస్తాం, రేపు పంపిస్తాం. ఇంకా మంచినీళ్ళ విషయానికి వస్తే ఎక్కడ చూస్తే అక్కడ పొల్యూషన్ వాటర్, డ్రైనేజ్ లోనే వాటర్ కనెక్షన్ ఉంటుంది, దాంట్లోనే పొల్యూషన్ వాటర్ వస్తుందని చెప్తే రోడ్లు కటింగ్ అవుతున్నాయి, రోడ్లు వేసుకోవడానికి కాంట్రాక్టర్లు వస్తున్నారు. పొల్యూషన్ ఉందని చెప్పేసి ఆ రోడ్డు వేయడం కూడా ఆపడం జరుగుతుంది. ఇలా సమస్యలు మాత్రం తీరడం లేదు. అవే మేము ప్రశ్నించడానికి మేము ఈ రోజు కౌన్సిల్ లో అడుగుతున్నాం. మేయర్ గారు లోపలికి వెళ్ళలేదు. ఈ రోజన్నా మేము కౌన్సిల్ అన్ని ప్రశ్నలకి ఆమె సమాధానం ఇస్తుందనే కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మధ్యలోనే ఆపేస్తుందో, మరి ఎలా చేస్తుందో చూడాలి. ఓకేనా, చెప్పండి. వీధి దీపాల విషయంలో ఇలా ఉంటే మరి బతుకులను మార్చాలంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను అమలు కావాలంటే ఏంది పరిస్థితి? మన డబ్బులు లేదు. ఇది మాకే సిగ్గు అనిపిస్తుంది. ఒక వీధి దీపాల కోసమే ఈ రోజు ఇంత ఫైట్ చేస్తున్నామే. ఆపరేషన్ సింధూర్కి మెసేజ్ ఇచ్చినటువంటి భాగ్యనగరము ఈ రోజు వీధి దీపాల కోసం కొట్లాడుతుంది. అసలు ప్రజలు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ప్రజల కోసం ఎటువంటి మౌలిక సదుపాయాలు మనం కల్పించాలి, ప్రజలకు ఏ విధంగా మనం బాగు చేస్తే బాగుంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, దాని మీద చర్చించాల్సినటువంటి ఈ సర్వసభ్య సమావేశంలో వీధి దీపాల కోసము, రోడ్ల గుంతల కోసము, లేదా ఇంకో దానికోసం మనం చర్చించాల్సి వస్తుంది. ఈ రోజు భాగ్యనగరంలో అన్ని విధాలా ఫెయిల్ అయింది మేయర్ గారు. మేయర్ మెడలో కండువా మాత్రమే మారింది, ఏమీ మారలేదు. అటు జిహెచ్ఎంసీలో కేవలం ఒక గచ్చిబౌలి లేకపోతే అటువైపు ఉన్నటువంటి రోడ్ల మీద రంగురంగుల దీపాలు పెడితే సరిపోదు, బస్తీల్లో కూడా వెలుగులు రావాలి. ఈ రోజు వీధి దీపాలు లేకుండా అంధకారమైనటువంటి వీధుల్లో
జనాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలుసు. నీళ్లు రాని బస్తీలు, పొల్యూషన్ వస్తున్నటువంటి తాగే నీళ్ళలో పొల్యూషన్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు అక్రమంగా గోవులను వధిస్తున్నారు. అక్రమ గోశాలలు ఉండడం వల్ల ఆ వీధుల్లో అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ వస్తుంది. దీన్ని అడ్రస్ చేసే నాదుడు లేడు. నువ్వు ఎంఐఎంతో దోస్తీ చేస్తూ ఎంఐఎం గారు జోకర్ గాడు, వాడు ఇప్పుడు వస్తే ఎవరు అధికారం ఉంటే వాంతో ఉంటాడు. ప్రజలు పట్టు ఈరోజు పాత బస్తీల్లో కూడా అట్లే ఉండేది పరిస్థితి. నేను కూడా చూస్తున్నా, పాత బస్తీలో తిరుగుతున్నాం మేము. వాళ్ళకు కూడా అదే పరిస్థితి. అంటే నువ్వు ఎంఐఎం అని దోస్తితో చేసినా కూడా ఏమి లాభం లేకుండా పోయింది. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో అయినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని విధాలా ఫెయిల్ అవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే అడ్రస్ చేయాలి. ఏవైతే పనులు గతంలో మేము చర్చించిన వాటన్నింటినీ కూడా తొందరగా ఆన్సర్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అందరం గట్టిగా వినిపించబోతున్నాము. కాంగ్రెస్ కన్నా ముందు బీఆర్ఎస్ ఏ విధంగా అయితే ప్రగల్భాలు పలికిందో అంతకంటే ఎక్కువ ప్రగల్భాలు ఈరోజు కాంగ్రెస్ నాయకులు పలుకుతున్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ అంతా నాశనం కావడానికి ఈ కాంగ్రెస్ కారణం. ఎందుకంటే 50 నుంచి 60 రూపాయలు ఎస్ఎఫ్టీకి ముక్కు బిండి బిల్డర్ల దగ్గర వసూలు చేస్తున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు వారు కూడా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు హైదరాబాద్ రేసింగ్ అన్న పేరుతో మీరు ముందుకు అవుతున్నారు. హైదరాబాద్ రేసింగ్ దేంట్లో వీధి దీపాలు వెరకపోవడం వలన, లేకపోతే రోడ్లు బాగాలేకపోవడం వలన, లేకపోతే అవినీతిలోనా, లేకపోతే వెయ్యని రోడ్లకు బిల్లులు ఇవ్వడంలోనా, లేకపోతే మీరు అందరూ చేసినటువంటి అవినీతిలోనా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మొన్నటికి మొన్న మా కిషన్ రెడ్డి గారు కాలనీకి పోతే, సార్ మాకు సంవత్సరం నుంచి వీధి దీపాలు వెలగట్లేదని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తారు. మీకు చేత కాకపోతే చెప్పండి, మేము నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీధి దీపాలన్నీ చేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే వీటన్నిటిని కూడా అడ్రస్ చేయాలని చెప్పేసి మేయర్ గారిని గట్టిగా కోరడం జరుగుతుంది. మీ వార్డు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళ మేయర్తో వాళ్ళ సంబంధం లేదు కాబట్టి మీరే కావాలని చేస్తలేరు, ఆల్రెడీ ఫండ్స్ వచ్చిన వీళ్ళే తింటున్నామో అని చెప్పి మీరు కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును, ఇదే ప్రాబ్లం అంటే మనకు ఇప్పుడు కింద ఉన్నటువంటి ఒక సాధారణ పౌరునికి పైన ఏం జరుగుతుందో తెలియదు. వీధి దీపాలు ఎందుకు వెళుతున్నావు అనేది తెలియదు. అసలు ఏం ప్రాబ్లం ఉంది, దాని కాంట్రాక్ట్ ఏంది, ఎందుకు వస్తలేవు, ఫండ్స్ ఏంది, ఎవరు ఇస్తారు, ఇవన్నీ తెలియకపోవడం కారణంగా ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఈ రోజు ఒక కార్పొరేటర్ స్ట్రీట్ లైట్ పెట్టలేని పరిస్థితి కూడా వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు భాగ్యనగర జిహెచ్ఎంసీ ఉందో మీరు ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మేయర్ గారి దగ్గరికి మీరు వీధి దీపాలు లేవు, రోడ్డు సరిగా లేవని చెప్పి వెళ్ళే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్తాం? యాక్చువల్ గా నా డివిజన్ లో ఉన్న ప్రాబ్లమ్ కి నేను ఈ రోజు సొల్యూషన్ అడగడానికి వచ్చిన ఏంటంటే, వెయ్యని రోడ్ కి వీళ్ళు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కుమ్మక్కై ఎలా వెయ్యని రోడ్ కి ప్రజాధనాన్ని ఎలా వాళ్ళు దాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు. మేము ప్రజలు ఇంతగానం ఫైన్స్, ప్రజలు జిహెచ్ఎంసీలో ఫండ్స్ కట్టకపోతే ఫైన్స్ అడిగి మరి పిండి వసూలు చేసి మరి వెయ్యని రోడ్డుకి ఎలా వాళ్ళు వసూలు చేస్తారని మేము ఈ రోజు మేయర్ ని ప్రధానంగా అడగడానికి నా డివిజన్ నుంచి నేను రావడం జరిగింది. ఇది ఐసదండి. వీధి దీపాలు కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. అది సంబంధించి మేయర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మొత్తం జిహెచ్ఎంస్ అంతా కూడా మొత్తము కరప్టెడ్ అయిపోయి మొత్తము ఏమైతుందో ఒక కుంభకోణం నడుస్తుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మీరు వీధి దీపాల సమస్య మొత్తం త్రూ అవుట్ హైదరాబాద్ ఎలా ఉందో మీ అందరికీ కూడా మనందరికీ కూడా తెలుసు. ఏమైనా ఈ WESL వాళ్ళ టెండర్ అయిపోయిందని వాళ్ళకి ఎప్పటి నుంచో తెలిసినా కూడా ఎందుకు అయ్యలేదు టెండరు, ఎవరిని టెండర్ కాల్ ఎందుకు పిలవలేదు? మెయిన్ సమస్య ఏ కాలనీ అయినా కానీ ఎవరైనా కానీ ముందుగా అడిగేది వీధి దీపాలు అడుగుతారు. ఎందుకంటే ఈ రోజులలో చాలా మంది కూడా దొంగతనాలు అవుతున్నాయి, చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మెయిన్ ముఖ్యంగా కావాల్సింది ప్రజలకు ఏంటిది? వీధి దీపాలు, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య కావాలి. వీళ్ళకు మెయిన్ సమస్య ఉన్నది వీధి దీపాల సమస్య. ఇప్పటిదాకా టెండర్ అయిపోయింది అని చెప్పేసి మమ్మల్ని మభ్య పెట్టుకుంటూ ఇప్పటిదాకా కూడా ఒక వీధి దీపాలు ఎప్పుడు దాదాపు 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి టెండర్ అయింది అని అంటున్నారు కానీ ఇప్పటిదాకా కూడా ఒక్క లైట్ ఇచ్చిన పాపాన పోలేదు. మొత్తం చీకటిమయం, కాలనీలంతా కూడా చీకటిమయం అవుతుంది. ఈ సమస్య ఇది వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ట్యాక్స్ బిల్లులు కూడా 1కి 3 పే చేసుకుంటున్నారు. మళ్ళీ అప్పుడు ట్యాక్స్ బిల్లులకు కట్టుకుంటున్నప్పుడు ఈ వీధి దీపాలు ప్రొవైడ్ చేయాలని వాళ్ళకి తెలియదా? అంత ఇంగిత జ్ఞానం లేదా అధికారులకు? మళ్ళీ ఇంకొకటి ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎందుకు ఇంత వసూలు చేస్తున్నారు? ఇంకొక సమస్య, మెయిన్ సమస్య ఉన్నది ఇప్పుడు ఏదైతే వాటర్ వర్క్స్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటిదాకా కూడా ఎటువంటి స్పందన అనేది లేదు. ఇప్పటిదాకా కూడా కౌన్సిల్లో ఒక్కసారి కూడా వాళ్ళు వచ్చిన పాపాన పోలేదు. సీవరేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి డివిజన్ లో. మెయిన్ అది కావాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేటర్ ఎందుకు దీనికి సంబంధించి మేయర్ గారు ఎందుకు స్పందించట్లేదు? మరి డబ్బులు లేవా లేకపోతే ఎందుకు స్పందించలేదు? డబ్బులు లేవని కాదు, వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేవు అనడానికి మనం కూడా కొంచెం ఆలోచన చేయాలి కదా. మళ్ళీ వాటర్ బిల్స్ అన్ని కట్టించుకుంటున్నారు.
కట్టించుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు మళ్ళీ వాటర్ ఫండ్ అనేది ఎందుకు ఉండదు? ఫండ్ అనేది ఎందుకు ఉండకుండా పోతుంది? మళ్ళీ బిల్లులు కట్టించుకోకండి. బిల్లులు కట్టించుకోకుండా మీరు వాళ్ళకు పనులు చేయట్లేదంటే వాళ్ళు కూడా నమ్ముతారు. మీరు అన్ని చెవులు పిండి అన్ని వసూళ్లు చేస్తున్నారు. అన్ని వసూళ్లు చేస్తున్నప్పుడు మళ్ళీ వర్కులు ఎందుకు చేయరు? సీవరేజ్ వర్కులు మాది కొంచెం హాఫ్ ఓల్డ్ సిటీ వస్తుంది, హాఫ్ న్యూ సిటీ వస్తుంది. ఆ ఓల్డ్ సిటీలలో విపరీతమైన సీవరేజ్ ప్రాబ్లంలు ఉన్నాయి. అందులో మేము శాంక్షన్ కు పెట్టినటువంటి వర్కులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేయలేదు. వర్క్ శాంక్షన్ అయింది అని చెప్పేసి చెప్పడమే గానీ అది పేపర్ వర్క్ మాత్రం అవ్వట్లేదు, వర్క్ అనేది జరగట్లేదు. అది డిలే అవుతుంది అంటే బోర్డులో అవుతుంది. బోర్డులో ఇప్పటిదాకా స్పందన అనేది లేదు. మేము పోయి జిఎంని మాట్లాడుతున్నాము, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ మేనేజర్ తోని మాట్లాడుతున్నాం. అవుతుంది మేడం, ఇంకో 2 months, ఇంకొక 1 month అని ఇట్లాగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. నేను అదే డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఏదైతే వర్కులు శాంక్షన్ అయినాయో తక్షణమే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేను వాటర్ వర్క్స్ బోర్డు ఎండి గారిని, అశోక్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మీటింగ్ ఎందుకు పెడుతుందో కూడా అర్థమైతలేదు. 6 నెలలకోసారి 8 నెలలకోసారి పెడుతుంది. నెలకు 2 నెలలకు కంపల్సరీ పెట్టాలి. అసలు అయితే జిహెచ్ఎంసీ అంటే ఇంతకు ముందు మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు అదే విధంగా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము 6 నెలలకు వాళ్ళకి యాదికి వచ్చినప్పుడు పెడుతున్నారు. ఆ పెట్టి కూడా ఏం ఫాయిదా, ఏదో గలాట చేస్తున్నారు, పంపించేస్తారు. ప్రజల సమస్య ఏం కావాలి? ప్రజలు వాళ్ళ కోరికలు తీరుస్తారని మమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మొన్న జోనల్ కమిషనర్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పినాం, రేపటి నుంచి వచ్చేసి అమ్మ వీధి దీపాలన్న. భాగ్యనగరమే అంధకారంలో అయిపోయింది. ఒక్క తానాని కాదు, 150 డివిజన్లలో ఎక్కడిస్తలేదు. ఒక సంవత్సరం మొత్తంలో ఒక 30, ఒక్కొక్కరికి 40 ఇట్లు ఇచ్చిర్రు లైట్లు. అవిటితో సరిపోదు కదా. దొంగతనాలు అవుతున్నాయి, చైన్ సాచింగ్లు అవుతున్నాయి, రేపులు అవుతున్నాయి, ఎన్నో అవుతున్నాయి. కానీ వీళ్ళకి మాత్రము చీమ కుట్టినట్టు కూడా లేదు. కానీ పబ్లిక్ సమస్య తీర్చినప్పుడు పబ్లిక్ దగ్గర ఏ బిల్లులు కూడా వసూలు చేయదు. ట్యాక్సులు ఎందుకు వసూలు చేయాలి? వసూలు చేయకుండా ఊకోవాలి. ట్యాక్సుల గురించి ఏమో వాళ్ళకు నల్లాలు కట్ చేస్తారు, డ్రైనేజ్ కట్ చేస్తారు. ఇక మన దగ్గర కాకుండా అవతలకు పోతే తలుపులు కూడా విక్కొని పోతుంది. అది మాత్రం పద్ధతి కాదు. ప్రజల మధ్యలో మేము ఉన్నప్పుడు ప్రజలు మమ్మల్ని అడుగుతారు. పొద్దున్న లేసే డ్రైనేజ్ సమస్య కానీ, వీధి దీపాలు కానీ, ఏది కానీ నాలాలు డీసిల్టింగ్ వర్షాకాలంకు ముందే చేయాలి. ఇంతవరకు ఎక్కడ చేయలేదు. మాన్సూన్ టీం అని పెట్టిర్రు, అదైతే కంటికే కనబడదు. వాళ్ళు పని చేయకుండా వీళ్ళు పైసలు ఇచ్చేస్తారు. అది రోజు డివిజన్లలో తిరగాలి. ఏ డివిజన్కి ఆ డివిజన్ ఉంటుంది, రోజు తిరగాలి. అందులో సిమెంట్ సంచులు ఉండాలి, కంకర ఉండాలి, ఉసుక ఉండాలి. కానీ అవి కంటికే కనబడాయి. మనం ఏ వర్షం వచ్చి నీళ్లు ఇళ్ళకి వచ్చిన పిలిచినా కానీ వాళ్ళకి స్పందనే ఉండదు. అట్లా అసలు వాళ్ళని పెట్టుకొని మరి వీళ్ళకేం కమిషన్ వస్తుందో, వాళ్ళకేం కమిషన్ వస్తుందో. బిల్లులు అయితే పాస్ అయిపోతుంది. రోడ్లు తవ్వుతుండ్రు, వేసేడు ఉంటేనే తవ్వమని చెప్తున్నాం మేము. ఇనాగ్రేషన్ పెడుతుర్రు, తవ్వుతుర్రు, ఇటు చేస్తుర్రు. మళ్ళీ ప్రజలు కాళ్ళు చేయలు కొట్టుకుంటారు పడి. పెద్ద మనుషులు చిన్న పిల్లలకి ఎంత వాళ్ళు చూసి నడవలేరు కదా. వీళ్ళకి అది ఉండాలి కదా, కొంచెమన్నా బుద్ధి ఉండాలి. మనం పైసలు తీసుకుంటున్నప్పుడు ఈ పని చెయ్యాలి. చేయకుంటే వాళ్ళు కాంట్రాక్టర్లు ఏమో మాకు పైసలు బిల్లులు ఇస్తలేరు, మేము అందుకే చేస్తలేమంటారు. వాళ్ళు అట్లా ఉంటప్పుడు వాళ్ళు కూడా వేయద్దు టెండర్లు. పని చేసేది ఉంటేనే టెండర్ వేయాలి, లేకుంటే లేదు. ప్రజల కష్టాలు మాకు తెలుస్తాయి. పొద్దున్న లేస్తే ఏ ఎంపీని అడగారు, ఏ ఎమ్మెల్యేని అడగారు, మమ్మల్ని అడుగుతారు వాళ్ళు. మేము పొద్దున్న లేస్తే నల్లాలు రాకుండా మాకే, డ్రైనేజ్ నిండినా మాకే చెప్తారు. కానీ మళ్ళీ మేము ప్రజల మధ్య తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళ సమస్యలు మాకు తెలుసు. మేయర్కు తెలియదు, డిప్టీ మేయర్కు తెలియదు. జోనల్ కమిషనర్ దగ్గర మొన్న డిప్టీ మేయర్ కూర్చొని వచ్చేసినాయి కరెంటు, వీధి దీపాలు వచ్చినాయి, వేస్తామన్నారు. ఇంతవరకు ఒక్క దీపం కూడా పెట్టింది లేదు, ఒక్క బల్బు పెట్టింది లేదు. మరి అవి ఎప్పటికొస్తే ఈ రోజు దాని గురించి మేము నీళ్ళు తీయాలనుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్లు ఉన్న దగ్గర కాంగ్రెస్ సమస్య కార్పొరేటర్ల దగ్గర 150 డివిజన్లలో కూడా ఎక్కడేస్తలేరు. మనకనే కాదు, మొన్న ఒక ముస్లిం అయినా అయితే ఆయనకు కోలక్పూర్లో అయినా ఆయనకు 87 ఇచ్చినామంటారు. మరి మేమేం చేసినాం అదే అడిగినాం. మేమేం చేసినా అంటే అట్లా కాదు, ఆయనకు తెలియక చెప్పిండేమో అంటారు. ఆయనకు 87 ఇచ్చిందని చెప్తారు, మాకైతే 30-40 అంతకెక్కువ ఎవరికి ఇవ్వలేరు. ఒక ఇప్పుడు సంవత్సరం పైన అయినాక అవి
అవి ఆన్ ఆఫ్ చేయాలంటే కూడా వాళ్ళకి బిల్లులు ఇస్తలేరని వాళ్ళు కూడా స్తంభాల మీద ఎక్కేటోళ్ళు ఎక్కుతలేరు, ఆన్ ఆఫ్ చేస్తలేరు. వెలుగుతే బంద్ అయితే లేవు, బంద్ అయితే వెలుగుతలేవు. వారం కానీ ఒక నెల కానీ అవి మనం పోయి వేసుకుంటా ఇట్లా వెలుగుతాయి, లేకుంటే లే. ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రజల మీద? ప్రజలు తానైతే అన్ని కట్టించుకుంటున్నప్పుడు వాళ్ళ సమస్య తీర్చాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అది కావాలని మేము ఈరోజు మేము అడుగుతాం. ఎంతవరకు ఇది సమంజసమో ఆమె దానికి ఏం సమాధానం చెప్తారు.